రకరకాల ఆన్సర్లు వచ్చాయంట. కానీ ఒక ఆయన నేను ఎంత వస్తుందేమో అన్నాడు. అనగానే స్వామి పిలిచి ఏమన్నావు అంటే స్వామి నేను ఎంత వస్తుందేమో అన్నాడంట. కొంచెం దాన్ని స్లోగా చెప్పు అన్నాడంట. నేను వెళితే వస్తుందేమో మోక్షం అన్నాడంట. చప్పట్లు కొట్టేది కానీ 90% ఆఫ్ పీపుల్కి అర్థం కాలేదు కదా. నేను అనే అహంకారం నా లోపల నుంచి వెళితే గనక మోక్షం వస్తుంది స్వామి అని చెప్పాడంట. నేను అంటే ఏంటిది? నేను అంటే ఇది నువ్వా? నువ్వు కాదు. ఏమంటావు? నేను చేసిన వంట, నేను కట్టిన ఇల్లు, నేను కొన్న కారు, నేను కొట్టిన డోలకు, నాతో తొక్కగొట్టలేడు, నేను వాడిన పాట, ఇది నేను 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 కాదు. లోపల ఇంకొక ఆయన ఉన్నాడని ఏ రోజైతే నువ్వు గ్రహించి నేను అనేది వెళ్ళిపోతుందో ఆ రోజు వస్తుంది మోక్షం అని చెప్పి గురుగారు చెప్పారంట. ఈ అహంకారాన్ని తగ్గించుకొని నేను అనేది తీసేస్తా ఉండాలి మెల్లమెల్లిగా. అలా తీసేయాలంటే మనసు శుద్ధ అవుతా ఉండాలి. శుద్ధ అవుతా ఉండాలంటే భగవన్నామ సంకీర్తన మనసు లోపలికి వెళ్తా ఉండాలండి. మేము